వేధింపుల పర్వం పెరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అవుతుంది. తెనాల్లో తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. గుంటూరు జిల్లా తెనాల్లో తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీస్తూ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. ఒక కేసులో పోలీస్ స్టేషన్కి పిలిచి ఆమెను వేధించారట. ఆ మాట చెప్తూ గడ్డిమందు తాగింది. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆమె చనిపోయింది. బంగారం రికవరీ కోసం పిలిపించి పోలీసులు వేధించారన్నది ఆవిడ సెల్ఫీ వీడియోలో చెప్తున్నది. తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి పిలిచి వేధించారంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తపేటలోని అపార్ట్మెంట్లో భర్తతో కలిసి పనిచేస్తుందట. అపార్ట్మెంట్లోని మహిళ తన మీద తప్పుడు ఫిర్యాదు చేసిందని బాధితురాలు చెప్తోంది. బంగారం అడిగి తీసుకుని ఇవ్వకుండా మోసం చేసినట్టు పోలీసులు ఫిర్యాదు చేశారని, చేయని నేరానికి వేధించారంటూ నిన్న ఆవిడ గడ్డి మందు తాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఆసుపత్రికి చేరిస్తే వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఈ కేసులో నెక్స్ట్ ఏం చేయాలి అన్నటువంటి విషయం ఆలోచిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి పిలిపించినందుకు పోలీసుల మీద చర్య, లేకపోతే తప్పుడు కేసు పెట్టేందుకు ఆవిడ మీద అన్నటువంటిది చూడాల్సిన అవసరం ఉంది.